హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Sasi వెల్త్ క్రియేటర్స్. సో ఈరోజు మనం చూస్తే కనుక మార్కెట్ మార్నింగ్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ అనేది చూసామన్నమాట. సో భారీగా మార్కెట్స్ అనేవి స్టాక్ మార్కెట్ కంటిన్యూస్ పడిపోయింది. ఈవెన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, సో ఈవెన్ చాలా సెక్టార్స్ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ హెవీ ఫాల్స్ అని మనం చూసాం అనమాట. సో ఇంత డ్రాస్టిక్ ఫాల్కి రీజన్స్ ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్న షేర్స్ అందరివి కూడా హెవీ లాసెస్లో కనిపిస్తున్నాయి. చాలామంది నాకు యాంబర్ ఎంటర్ప్రైజెస్, మనప్పురం, ఇంకా చాలా కంపెనీస్ షేర్స్ నాకు 30%, 40% లాసెస్లో ఉన్నాయి. సో ఈ షేర్స్ నేను ప్రస్తుతం హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. దాని గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే నిఫ్టీ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ ఎక్కడ ఉందో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ డ్రాస్టిక్గా పడుతుంది కదా, ఈరోజు మేజర్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి. మార్కెట్ ఒకవేళ పడితే ఇంకా ఎంతవరకు పడవచ్చో కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో వీడియో చివరి దాకా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, వీడియో స్టార్ట్ చేస్తుంది. మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము ప్యూర్గా ఆప్షన్ కాల్స్ మాత్రమే ఇచ్చాం, ఈక్విటీ కాల్స్ ఇవ్వలేదన్నమాట. సో జనరల్గా ఈక్విటీ కూడా ఇస్తుంటాను. ఈరోజు మా ఆప్షన్ కాల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ నుంచి మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అవుతుంది. అన్నీ కూడా పుట్ ఆప్షన్స్ ఇచ్చాయన్నమాట. సో అన్నీ కూడా అరౌండ్గా 100, 200, 300% మినిమం ఇచ్చే. సో ఇచ్చిన 218 నుంచి 400 కాదు, ఈ కాల్ అయితే ఏకంగా 1100, 1200 దాకా కూడా వెళ్ళిందనమాట. బట్ మేము టార్గెట్స్ 400 దాకా ఇచ్చాం. అలాగే 33,500 పుట్ ఆప్షన్ కూడా ఇచ్చాం. ఇది కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత నిఫ్టీ పుట్ ఆప్షన్ కూడా ఇచ్చాను అనమాట. ఇది కూడా డ్రాస్టిక్గా ర్యాలీ ఇచ్చింది అనమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా అంతేకాకుండా నేను కూడా ఈరోజు సేమ్ ఏదైతే కాల్స్ ఇచ్చానో ఆ కాల్స్ నేను కూడా ట్రేడ్ చేశాను. 33,500 పుట్ ఆప్షన్, 33,800 పుట్ ఆప్షన్, అలాగే 15,700, 15,800 పుట్ ఆప్షన్ కూడా చేశాను. అరౌండ్గా 75,000 ప్రాఫిట్ వచ్చింది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు ఇంత డ్రాస్టిక్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడ్ మీటింగ్ జరిగింది. సో వాళ్ళు 75 BPS పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు, ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేశారు. బట్ అది ఏంటంటే ఆల్రెడీ మన మార్కెట్లో సో ముందు నుంచే 75 BPS పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు అని అందరికీ తెలిసిందే. సో అది మేజర్ ఇంపాక్ట్ అనేది మార్కెట్లో అంత క్రియేట్ ఏం చేయలేదు. ఎందుకంటే మనకి ఈవెన్ ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా మన ఇండియన్ మార్కెట్ ఈరోజు అబ్జర్వ్ చేస్తే కనుక డ్రాస్టిక్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఈ ఫాల్కి రీజన్ ఏంటి అంటే కనుక లాస్ట్ 3 డేస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ లెవెల్ని టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏదైతే 15,900, 800 రీజన్ని టెస్ట్ చేస్తుంది అనమాట. ఒకరోజు టెస్ట్ చేసింది, పడిపోయింది, మళ్ళీ కూడా టెస్ట్ చేసింది, పడిపోయింది. ఎస్టర్డే కూడా సో సైడ్ వేస్ వెళ్ళిపోయింది అనమాట. ఆ లెవెల్ ఇంకా టెస్ట్ చేయకుండా ఈరోజు కూడా గ్యాప్ అప్ ఎగ్జాక్ట్గా అక్కడే ఓపెన్ అయ్యి సో ఆ లెవెల్ అనేది టెస్ట్ చేసింది అనమాట. మనం కొంచెం 15-minute టైం ఫ్రేమ్ చార్ట్లో పెడితే కనుక ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత పడ్డం స్టార్ట్ అయిందనమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంట్రెస్ట్ రేట్ స్లైట్ హైక్ చేశారు. సో అది నెగిటివ్గా తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని టెస్ట్ చేసి ఫాలో అవడం స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే FAS హెవీ సెల్లింగ్ అనమాట. ఈరోజు అరౌండ్గా 3,000 crores అరౌండ్గా వాళ్ళు సెల్ అనేది చేశారు. ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్పైరీ డే కూడా సో వాలటిలిటీ ఎక్స్పైరీ అనేది నడిచిందనమాట. ప్యూర్ ట్రెండింగ్ డౌన్ సైడ్ మార్కెట్ అనేది నడిచింది. ఎవ్వరు మనం పుట్ ఆప్షన్ మార్నింగ్ నుంచి ఏ పుట్ ఆప్షన్ బై చేసినా సరే లేదా కాల్ని షార్ట్ చేసినా హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఏదైతే ఉందో సో వన్స్ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అక్కడ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయిందో ఆ తర్వాత మేజర్ సపోర్ట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. 15,700 రీజన్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మనం సపోర్ట్ రీజన్ అనుకున్నాం. చాలా టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. ప్రీవియస్గా కూడా చాలా టైమ్స్ ఆ లెవెల్ టెస్ట్ చేసింది, ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్ ఇంత డ్రాస్టిక్ ఫాలో అవడానికి. ఈవెన్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా మార్కెట్ ఇంత డ్రాస్టిక్ ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఆ మేజర్ లెవెల్స్ ఏవైతే ఉందో 15,680 నుంచి 15,730 ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ బ్రేక్ అయిందనమాట. హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. సో ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ టైం దాకా కూడా డ్రాస్టిక్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. ఈవెన్ ప్రస్తుతం యూఎస్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నా సరే డౌ జోన్స్ అరౌండ్గా 600 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో హెవీ డ్రాస్టిక్ ఫాల్స్ అనేవి ఆల్ గ్లోబల్ మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఇంకా కూడా మనకి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే నిఫ్టీ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ ఏంటి అంటే ప్రస్తుతం ఏదైతే మేజర్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ప్రీవియస్గా కూడా ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. అలాగే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ప్రస్తుతం అక్కడ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్.
15,300 నుంచి 15,350 రీజన్ ఏదైతే ఉందో అది ప్రీవియస్గా మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసి అది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ కూడా 15,300 నుంచి 15,350 రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 15,000 లెవెల్ ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే సైడ్ వేస్ అయినా వెళ్ళొచ్చు, లేదా స్లైట్ అప్ సైడ్ మూమెంటం కానీ, లేదా ఇది బ్రేక్ అయితే ఫాల్ కూడా అవ్వచ్చు. బట్ మేజర్ సపోర్ట్ మనకి 15,000 లెవెల్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ 15,000 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు మనకి 14,300 నుంచి 14,500 రీజన్ నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మనకి అప్ టు మనకి 14,300 లెవెల్ దాకా కూడా ఒకవేళ మార్కెట్స్ ఏమైనా ఫర్దర్గా పడితే కనుక ఆ లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ నియర్ టర్మ్లో మనకి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరీ డ్రాస్టిక్గా పడకపోవచ్చు, సైడ్ వేస్ నుంచి ఫాల్ కానీ అలా రావచ్చు అనమాట. ప్రస్తుతం ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇక్కడి నుంచి రివర్సల్ వస్తే స్లైట్ అప్ సైడ్ మూమెంటం వచ్చి అప్పుడు పడవచ్చు అనమాట. లేదు ఇది రేపే బ్రేక్ అయితే కనుక మనకి 15,000 లెవెల్ దాకా కూడా మార్కెట్ అనేది పడే ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ లోపల. ఒకవేళ 15,000 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే అప్ టు మనకి 14,300 నుంచి 14,500 లెవెల్స్ మనకి మేజర్ ఆ లెవెల్స్ దాకా పడే ఛాన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయన్నమాట. అలాగే చాలామంది లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియో షేర్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేస్తున్న షేర్స్ ప్రస్తుతం హ్యూజ్ లాసెస్లో ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. చాలా కంపెనీస్ చాలామంది పోర్ట్ఫోలియోస్ లిస్ట్ కూడా పంపిస్తున్నారు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పోర్ట్ఫోలియోస్ ఏమైనా లిస్ట్ పంపించి వాటిని అనాలిసిస్ చేయాలి అంటే కనుక మనకి వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికైనా కాంటాక్ట్ అవ్వండి. లేదా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉందన్నమాట. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా స్టాక్స్ గురించి అన్నీ కూడా అడగొచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ పబ్లిక్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. దాంట్లో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అనేది చేస్తాము. సో అలాగే మీకు ఏదైనా హోల్డింగ్ షేర్స్ కంటిన్యూస్ లాసెస్లో ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీసా కాదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేయండి. లేదు మీ వ్యూ మినిమం 2 years అయితే కనుక ప్రస్తుతం ఏదైతే మార్కెట్ పడుతుందో దాని గురించి మీరు మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. నేను నా పోర్ట్ఫోలియో షేర్స్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవును, ఎందుకంటే నా వ్యూ మినిమం 10 years వ్యూ, 10 to 15 years వ్యూ అనమాట. సో ప్రస్తుతం ఏదైతే పడుతుందో దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకొని మనం సో మంచి లెవెల్స్ రాగానే ఇంకా క్వాంటిటీ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట మన దగ్గర క్యాష్ ఉంటే. బట్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కనుక సో కొంత ఫండమెంటలీ వీక్ కంపెనీస్ అయితే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేవి మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు బీసీజీ షేర్ గురించి. ప్రస్తుతం నేను చాలా హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను, కొంత ఫండమెంటల్స్ ఏమైనా స్లైట్ వీక్ ఉంటే కనుక సో అటువంటి షేర్స్ని స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. లేదా టైం ఇవ్వండి, మార్కెట్కి టైం ఇస్తే కనుక అన్ని స్టాక్స్ మళ్ళీ కూడా రికవరీ అవుతాయి అనమాట. మ్యాక్సిమం మార్కెట్ పడితే ఒక 6 to 8 months మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఆ టైం మనకి ఇస్తే కనుక మళ్ళీ రికవరీ అయిన తర్వాత మ్యాక్సిమం అన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మళ్ళీ కూడా రైజ్ అవుతాయి అనమాట. సో మీ వ్యూ మినిమం 2 years హోల్డింగ్ అయితే కనుక ప్రస్తుతం ఏదైతే ఫాల్ ఉందో దాన్ని ఆపర్చునిటీగా భావించి సో మంచి లెవెల్స్ వస్తే కనుక మీ దగ్గర క్యాష్ ఉంటే సో యావరేజ్ చేసుకోండి. క్యాష్ లేకపోతే కనుక సో ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో హోల్డింగ్స్ని అలా హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్లో సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా హోల్డింగే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ పేషెన్స్ లెవెల్సే చాలా ఇంపార్టెంట్ అనమాట వెల్త్ జనరేట్ అవ్వడానికి. సో మీ పోర్ట్ఫోలియో షేర్స్ ఏమైనా ఉంటే కనుక సో హోల్డ్ చేయడానికే ట్రై చేయండి. బట్ అనలైజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీసా వీక్ కంపెనీసా. పెన్నీ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక ప్రస్తుతమే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రీవియస్ ఏవైతే అవి బాగా లో లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్కి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అనమాట. సో అందువల్ల పెన్నీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోస్లో క్లియర్ చేసుకోండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మాత్రమే ప్రస్తుతం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.